త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే 60,000 జాబ్స్ ఇచ్చినాం. సీఎం రేవంత్. రెండున్నర ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాల భర్తీ చేస్తాం. రైతులను రుణ విముక్తులను చేసినాం. అన్నదాతల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేసినాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే. సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్లకు అవకాశం ఇవ్వద్దని సూచన. హుస్నాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ. ఇది అన్ని పక్కన పెడితే ఇవన్నీ వచ్చి బొంకిండు. కానీ త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే 60,000 జాబులు ఇచ్చినాం సీఎం రేవంత్. మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మా తమ్ముడే, ఛానల్ పేరు చిల్క ప్రశాంత్ అని ఉంటుంది, మా సొంత తమ్ముడు చిల్క ప్రశాంత్ ఓల్గస్. అది ఎడ్యుకేషన్ ఛానల్. మా తమ్ముడు పీజీ బీఈడి కంప్లీట్ చేసిండు. 3 సార్లు ఇదే గ్రూప్ 2 రాసిండు. క్వాలిఫై అయి కొన్ని కారణాల వల్ల పోయిండు. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి మా మండలంలో గ్రూప్ 1కి ప్రిలిమినరీస్కి సెలెక్ట్ అయిన ఒకే ఒక్క అభ్యర్థి మా తమ్ముడే. సరే, ఇక్కడ కూడా రాసి పెట్టి ఉండాలిగా, కొన్నిసార్లు రాలేదనుకోర్రి, కొన్ని కారణాల వల్ల రాలేదు. దాంట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ గురించి, ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల గురించి, నిజంగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పటివరకు వేసిందా వేయలేదా సంబంధించి చిల్కా ప్రశాంత్ ఓల్గాస్ అని ఉంటుంది. దాంట్లో మీరు వినండి, అద్భుతంగా చెప్తాడు. మొత్తం ఎడ్యుకేషనే చెప్తాడు, వేరే చెప్పాడు. ఇది ఎందుకు చెప్తానంటే, నేను మొన్న చూసిన, నిజంగా కొన్ని ఉద్యోగాలు వేసిండో ఏమో అని నేను అనుకున్నా. ఏం ఉద్యోగాలు వేయలేదట ఇప్పటివరకు, ఒక్క ఉద్యోగం కూడా వేయలేదట. మొత్తం కేసీఆర్ వేసిన వాటికి పరీక్షలు పెట్టుకుంటూ వచ్చిండు. ఇగో ఇదే చిల్కా ప్రశాంత్ ఓల్గ్స్, దీంట్లోనే చేసిండు. ఇగో హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్స్ చూసుకోండి, మొత్తం ఇదే ఉంటాయి. విజయ శిఖరం పుస్తకం మీద రివ్యూ, మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించింది. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్పై భారీ అంచనాలు, హాస్టల్ వెల్ఫేర్లో ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. టోటల్గా ఆయన ఛానల్, ఇక ఆయన విద్యావంతుడు, గ్రాడ్యుయేట్ కాబట్టి మొత్తం దీనికి సంబంధించి, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సంబంధించి ఏ బుక్కులు చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ప్రభుత్వం నిజంగా ఉద్యోగాలు వేస్తుందా వేస్తలేదా, ఇవే చెప్తాడు. కాబట్టి ఇక ఈ ఛానల్లో మీకు పోతే పూర్తిగా ఇగో తప్పు అని తెలిసి కూడా గ్రూప్ 2లో ఉద్యోగం పొందారు. టెట్ ఆల్ సబ్జెక్ట్ సిలబస్ మార్పు, మార్కెట్లో పెను సంచలనం సృష్టించే బుక్ ఇదే. ఇది చిల్కా ప్రశాంత్ ఓల్గ్స్ అని ఉంటుంది. దీంట్లో క్లియర్ కట్గా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు వేసిందో కూడా చెప్పిండు. ఏ ఉద్యోగం వేయలే, అంత వచ్చి బొంకుతాండు. ఒక్క ఉద్యోగం కూడా వేయలే ఇంతవరకు. కేసీఆర్ గారు వేసిన ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినయే రేవంత్ రెడ్డి గారు ఎగ్జామ్స్ నిర్వహించి కొన్నిటికి రిజల్ట్స్ ఇచ్చి, ఇంకా కొన్నిటికి భర్తీ కూడా చేయలే, పోస్టుల భర్తీ కూడా చేయలే. ఇంకా మళ్ళీ చెప్పుకొస్తాడు. మొదటి ఏడాదిలో ఏమన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామన్నాడు కదా ముఖ్యమంత్రి. అయినా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాం, 50,000 తోటి జంబో డిఎస్సి వేస్తామని చెప్పిండు. మరి ఏది జంబో డిఎస్సి వేసిండా? వేయలే. అన్నీ బొంకుతాడు, అన్ని ముచ్చట్లు చెప్తాడు.